నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపు అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, అయితే అసంతృప్తితో సెపరేట్‌గా కంప్లీట్‌గా ఒక కొత్త రాజకీయ పార్టీ కూడా ఏర్పడతది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఎందుకంటే రీసెంట్‌గా చూసినాం మనం తెలంగాణ జాగృతి నుంచి సింగరేణి జాగృతి అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేయడం. అలాగే త్వరలోనే విద్యార్థి విభాగం కావచ్చు, లేకపోతే అన్ని విభాగాల్లో కూడా జాగృతిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. మనట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనతో పాటు మాట్లాడి తెలంగాణ సంపత్ గారు ఉన్నారు. అన్న చెప్పండి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? కవిత చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏమో మౌనం వహిస్తుర్రు. కేటీఆర్, హరీష్ రావు, ఇటు కవిత కంప్లీట్ కూడా పార్టీలో కావచ్చు లోపల విభేదాలు నడుస్తున్నాయని చర్చ జరుగుతుంది. మీరు దగ్గరుండి చూసిర్రు. ఏం చెప్తారు? అంటే ఒక రకంగా అనుకుంటే అది ఒక డ్రామా అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవడు లేడు అసలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక పార్టీ ఉద్యమాలు చేసి దగాపడ్డ ఉద్యమకారులను దూరం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేక మంది విద్యార్థి ఉద్యమకారులను కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులను ఇలా నట్టింట్ల ముంచి ఇలా రోడ్డు మీద పడేసి ఆగం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్, కేటీఆర్ ముఖ్యంగా చెప్తున్నా. ఎందుకంటే ఇలా ఎవడన్నా పబ్లిక్ పోయి కలవనికపోతే కేసీఆర్ సెక్యూరిటీని పెట్టి దూరం పెట్టించే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి గతి పట్టింది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇలా కవిత గారు పార్టీ పెడుతున్నాను అన్నారు. నేను కవిత గారిని అడుగుతున్నా, మొన్న నువ్వు లేఖ రాసినావు రజోత్సవ సభ మీద. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రజోత్సవ సభలో సీనియర్ నాయకులు మాట్లాడలేదన్ను. 10 ఏళ్ళు పరిపాలించినట్టు బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళు పరిపాలించినట్టు బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళుగా అనుభవించినట్టు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏ ఒక్క రోజైనా తెలంగాణ ఉద్యమకారుల మీద లెటర్ ఇచ్చినవా? కనీసం తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలకు కనీసం ఒక హెల్త్ కార్డు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఇలా మేము ఇలా నేను ఒప్పుకుంటా, మీరు పార్టీ పెడుతున్నారంటే అది మీ 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 రాజకీయ ఏజెండా, అది మీ సొంత లాభం. కానీ ఇలా ఏం చేయలేం. కానీ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు చనిపోయిన వారి గురించి నువ్వు చర్చించినావా అని అడుగుతున్నా ఇలా కల్వకుంట్ల కవిత గారు. అంటే ఇటు కవిత మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడతాం. అంటే నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు గుర్తురాంది బీసీలు, 10 ఏళ్ళు నువ్వు ఎక్కడ కనబడని బహుజన బడుగు బలహీన వర్గ బిడ్డలు ఈ రోజు నీకు గుర్తొచ్చిరా తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, నువ్వు ఎంతమందికి బీసీ బిడ్డలకు ఎమ్మెల్యేలు ఇచ్చినావు? నీ ప్రభుత్వంలో నీవు గత పరిపాలించిన ప్రభుత్వంలో ఎంతమందికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినావు? నీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ బిడ్డలకు పార్టీ పదవులు ఇచ్చినావు? ఎవరు వస్తారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి చర్చకు రమ్మని? బీసీ బిడ్డలు కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా హైయెస్ట్ చనిపోయిన విద్యార్థులు కూడా బీసీ విద్యార్థులే కదా తెలంగాణ గడ్డ మీద జరిపింది. నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు బీసీలు గుర్తురాంది, నువ్వు తెలంగాణ రాష్ట్ర నీ ప్రభుత్వం బొంగనే ఇలా నీ పార్టీని ఇలా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎవరు కనుమరుగు అవుతుంది, ఇది కనుమరుగు అవుతుంది. కేసీఆర్ గారు చేసిన డ్రామాల్లో భాగంగానే ఇలా కవిత గారు ఒక పార్టీ పెడుతున్నది డ్రామా. ప్రజల్ని సెంటిమెంట్ తో దెబ్బకొట్టడంలో కేసీఆర్ మించిన నటనుడు ఎక్కడ దొరకడు. అంటే ఇటు కాళేశ్వరం సంబంధించి కూడా విచారణ కూడా వస్తారా లేదా అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ కూడా విచారణకు నోటీసులు పంపించి వస్తారా రాదా అని చెప్పేసి ఉత్కంఠంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఇటు విద్యుత్కి సంబంధించిన కమిషన్ కూడా అప్పుడు పంపిస్తే రాలేరు. ఇప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉందనుకుంటారా? ఏమనుకుంటారు అసలు కేసీఆర్ వచ్చి అట్లా అధికారుల ముంగట కూర్చొని విచారణకు హాజరవుతారని? వారు హాజరు కావడం నాకు తెలియదు. కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజానికానికి ఉపయోగపడేటట్టు కట్టిరు. కాకపోతే మాత్రం కమిషన్లు తీసుకున్నారు. కమిషన్లు ఎంత ఎవరెవరికి లబ్ధి పొందాలో దానివల్ల మాత్రం బడా కాంట్రాక్టులకు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు ఇలా లబ్ధి పొందినాయి. దానివల్ల వాళ్ళను అసంటోళ్ళను తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా జరుగుతుంది ఏంటంటే వారి మీద విచారణ జరిపితే బాధ్యత పోవాలి. కేసీఆర్ గారు అయినా పోవాలి, వారి ప్లేస్లో ఎవరున్నా పోవాలి. ఈ సేమ్ ఇదే క్వశ్చన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. ఇలా ఈటల రాజేందర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఇచ్చారు కదా నోటీసులో. ఇలా నేను అడుగుతున్నా, నీ పార్టీలో ఉన్నట్టు ఇలా నీ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా కడియం సిఆర్ గారే కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారే కావచ్చు, ఇప్పుడు సిఎస్ గా ఉన్నట్టు రామకృష్ణారావు గారే వీళ్ళకి సేమ్ టైం వీళ్ళకి ఎందుకు నోటీసులు పోలేదు? దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పారు. దీని మీద కూడా వివరణ ఇచ్చి వాళ్ళ పార్టీలో ఉన్న శుద్ధపూసలు ఏమంటలేం, వాళ్ళకి వివరణ, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఖచ్చితంగా. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హయాంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి చేస్తున్నారు, కడియం సిఆర్ గారు మంత్రి చేస్తున్నారు. దాంతో పాటు వీరు ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు గారు, వాళ్ళ గిడ నోటీసులు ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తరపున గిడ మాట్లాడింది. మిమ్మల్ని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామన్న గతంలో ఉన్న కేసీఆర్ని
కర్రు కాల్చి ఫామ్ హౌస్ పరిమితం చేసిరు. అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ఇట్లా పోతే దానికంటే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఇలా ఫెయిలియర్ అయింది గవర్నమెంట్, ప్రభుత్వం ఫెయిలియర్ అయింది. గతంలో కేసీఆర్ ప్రశ్నించే గొంతుకల మీద తుపాకీ పెట్టి పేల్చాలని చూసినవో ఈ రోజుల్లో కూడా నువ్వు కూడా అదే పని చేస్తే మాత్రం కాళ్ళ గర్భంలో కలిసిపోతారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగ స్థలం ఇస్తానన్నావు, అది అని ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆ మాట మీద ఊసలేదు, ఏం లేదు, ఒక కమిటీ లేదు, ఉద్యమకారులను కనీసం పట్టించుకుని లేదు. గతంలో కేసీఆర్ విస్మరించును, నువ్వు విస్మరించినవు. తెలంగాణ ఉద్యమకారులను పెట్టుకున్న వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఆ పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు రాకుండా చూసుకుంటారని తెలియజేస్తుంది. సో ఫైనల్గా చెప్పండి, జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు, కీలకంగా పనిచేశారు. సో ఏం చెప్పబోతున్నారు? అంటే అనుకున్నట్టు తెలంగాణ ఆర్థికంగా, సామాజికంగా కావచ్చు, ఇవన్నీ పరంగా కూడా అయింది అనుకుంటారా ఇప్పుడు? జూన్ 2 అంటే ఏళ్ళడి ఈ గడ్డ మీద అనేక మంది విద్యార్థులు పోరాటం చేస్తున్న వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు, సకల జనులు ఏకమైతే ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామనే అంశం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలగా చేసిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీ వేదిక నుండి నేను పోతే అప్పు పుడతలేదు అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి చెప్పులు మోసే స్థాయికి వచ్చిందని ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఆ మాటల పాలించేటోడు ఈ మాటలు మాట్లాడారు. అప్పు పుడతలేదు, ఇది పుడతలేదు, ఇది నువ్వు పాలించే సత్తా లేకపోతే రాజీనామా చెయ్యి, పాలించే చేత కాకపోతే. పరిపాలన మీద అవగాహన లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. ఇలా తెలంగాణ సమాజం అంతా ఉద్యమకారులకు అండగా నిలబడుతుంది. ప్రధాన పార్టీలకైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ ఉద్యమకారులకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, కార్పొరేటర్లే కానీ ఇప్పుడు స్థానిక సంస్థలలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే పేద బడుగు బలైన వర్గాల నుండి జర్నలిస్టులు ఉన్నారో వాళ్లకు ఇళ్ల పట్టాలు కూడా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. గతంలో కేసీఆర్ అమలు చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అనేక మంది జర్నలిస్టులు గరీబోళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలి. ప్రతి ఏ ఛానల్ అయినా, ఏ పేపర్ అయినా, ఎవరైనా నిజ స్వరూపాన్ని, నిజం ఏదుందో అదే ముందర పెట్టే జర్నలిస్టులు, పేద ప్రజల జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే నువ్వు హైడ్రాతో గులగొడుతున్నావో ఆ ఇండ్లను వాళ్ళ కనీసం నోటీసులు ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లే ఇప్పుడు ప్రజల మీద నువ్వు మొప్పుతున్నావో ఇది కూడా కరుణ కాల్చు వాత పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది, స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే తుఫాన్లో కొట్టుకుపోయినట్టు పోతుంది కాంగ్రెస్ పార్టీ పోతుంది. అందుకోసమే స్థానిక సంస్థ ఎలక్షన్లు పెడతలేడు. దీని మీద ప్రజలు క్లియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. థ్యాంక్ యూ.